రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీల కంటే ముందుగానే ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో ముందున్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన మాత్రం ఇంకా జరగలేదు. ప్రస్తుతం జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రచారంలో ముందున్నారు. ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటి, ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే. ఏదైతే నిన్న కేటీఆర్ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారో ప్రజలకు 10 సంవత్సరాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక సూచన చేశారు. సో మీరు మీ నియోజకవర్గంలో ఈ కాలంలో 10 ఏళ్ల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమిటి జగిత్యాలో? గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనబడతా ఉంది. జగిత్యాల పట్టణంలో చూస్తే మౌలిక వసతుల విషయంలో వాళ్ళ కూరగాయల మార్కెట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, కొన్ని డ్రైన్ల వ్యవస్థ, పార్కులు, వైకుంఠ ధామాలు, ముఖ్యంగా మంచినీటి వ్యవస్థలో మార్పు. తెలంగాణ రాకముందు గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో 6500 కరెంటు స్తంభాలు ఈ పట్టణంలో ఉంటే ఈ 5 yearsలో అదనంగా 2500 కరెంటు స్తంభాలు వేసినాం. అందులో చాలా మటుకు ఒక 200 హైమాస్ లైట్లు, సెంట్రల్ లైటింగ్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. విద్యా వ్యవస్థకు వస్తే కూడా మన బస్తీ మన బడిలో కార్యక్రమంగా స్కూళ్ళని కూడా పునర్నిర్మించుకుంటున్నాం. డిగ్రీ కళాశాలకు కూడా ఒక 6 క్లాస్ రూమ్లు మంజూరు చేసినాం. ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధి చేసుకున్నాం. 9 నూతనంగా గురుకుల స్కూల్స్ మరియు జూనియర్ కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, వ్యవసాయ కళాశాలకు 20 కోట్లతోటి కొత్త బిల్డింగ్ కట్టుకున్నాం. బ్రహ్మాండమైన విద్యలో కావచ్చు, వైద్యంలో చూస్తే మెడికల్ కాలేజ్ అది నడిబొడ్డున. ఒకనాడు 100 సంవత్సరాలు చూస్తే 100 పడకలు. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటికే 350 దాటింది. అది 650కి రీచ్ అవ్వబోతుంది. సో విద్య చూసినా, వైద్యం చూసినా, నీటి వసతి చూసినా, ఇది వ్యవసాయాధారిత ప్రాంతం. చుట్టుపక్కల రైతులు కూడా పెద్ద ఎత్తున జగిత్యాల పట్టణంలో కొన్ని వార్డులలో చుట్టూ 4 చెరువులు కూడా పునర్నిర్మించుకున్నాం. వాటిని బాగా చేసుకున్నాం. కల్లపల్లి చెరువు కావచ్చు, మోతి చెరువు కావచ్చు, చింతకుంట చెరువు మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నాం. ముప్పాల చెరువు కూడా కట్ట బాగా వేసి మంచి బతుకమ్మ తంతులు అవన్నీ కట్టుకున్నాం. అంటే ఈ రకంగా ధర్మ సముద్రాన్ని కూడా ముందు రిపేర్ చేసుకున్నాం. 5 చెరువులు కూడా బాగా చేసుకొని ఈ ప్రాంతంలో వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి భూగర్భ జలాలు పెంచడం ద్వారా నీటి కట్ట లేకుండా. అన్నిటికంటే మించి మొన్ననే కేటీఆర్ గారు చెప్పారు, రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ సముదాయం హైదరాబాద్ తర్వాత నాకు అవకాశం వచ్చిందండి. కవితమ్మ గారి సహకారం ఉండింది. మన ముఖ్యమంత్రి గారు మంజూరు ఇవ్వడం, స్థానిక రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించడంతో 4520 పూర్తి చేసి 3722 ఇండ్లు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి చాలా పారదర్శకంగా చేసినాం. మరి ఇవన్నీ కూడా అందులో కొంత పందికొక్కలు ఎక్కడైనా ఇంట్లో ఉన్నట్టు ఒకరు దొరికితే కూడా ఇమ్మీడియట్గా పట్టుకున్నాం, జైలు కూడా పంపించినాం. ఈ రకంగా జగిత్యాల పట్టణంలో ఇటు బీదబడు బలహీన వర్గాలు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకు వ్యాపారం కూడా పెరగాలి కాబట్టి మౌలిక వసతులు కూడా చెలియాల మార్కెట్ కూడా బ్రహ్మాండంగా చేసినాం. మంచి కలెక్టరేట్ రావడం, ఎస్పీ ఆఫీస్ రావడం. అంతకుముందు ఏ చిన్న పని ఉన్నా కరీంనగర్ వెళ్ళాల్సి వచ్చేది. ఇలా కంప్లీట్ మౌలిక వసతులు ఇక్కడ వచ్చాయి. మొత్తం అధికారులు ఇక్కడే. జిల్లా వ్యవసాయం కావచ్చు, విద్య కావచ్చు, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్, కలెక్టర్, ఎస్పీ, అంటే ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల రంగానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ మళ్ళీ తిరిగి పునర్వైభవం. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఉండేది ఇక్కడ, గత పాలకుల నిర్లక్ష్యం అది డి స్థాయికి పడిపోయింది. ఇవాళ మళ్ళీ చీఫ్ ఇంజనీర్ నీటిపారుదల రంగం వచ్చింది, ఎస్సీ రోడ్ సైడ్ బిల్డింగ్ వచ్చింది. సో ఈ రకంగా ఆర్డబ్ల్యూఎస్ ఈ గారి వరకు వచ్చింది. ఈ రకంగా అన్ని కూడా జగిత్యాల పట్టణంలో చాలా
మార్పులు వచ్చినాయి, మీకు కనబడతాం స్పష్టంగా. అదే అభివృద్ధి చెప్పి ప్రజలకు వెళ్తాం. ఇక సంక్షేమ విషయంలో మళ్ళీ అద్భుతం. భారతదేశంలో ఎవరు కూడా మనకు సాటి లేరు, భారతదేశంలో సాటి లేరు. ఇవాళ కళ్యాణ లక్ష్మి నియోజకవర్గంలో 12,000 మందికి ఇచ్చింది. బీడీ పెన్షన్స్ 25,000 మందికి, టోటల్ ఆసరా పెన్షన్లే 63,000 మంది లబ్ధాలు. రైతు బంధు దేశం ప్రపంచానికి ఆదర్శమైంది. ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడచ్చు, ప్రపంచం అబ్బురపడ్డది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO మీటింగ్కు మన పార్సారథి గారు వెళ్తే వ్యవసాయ వాళ్ళు పరేషాన్ అయిపోయారు. వారు అక్కడ చేసి ఆశ్చర్యపడి అభినందించారు. ఇవాళ 49,199 మంది రైతులకు జగిత్యాల నియోజకవర్గంలో రైతు బంధు ఇస్తా ఉన్నారు. ఈ రకంగా వ్యవసాయము, విద్య, వైద్యం, విద్యుత్తు, మౌలిక వసతులు ఇవన్నీ కూడా బాగా పెంచడం జరిగింది. ఓకే, అంటే మీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆసరా పెన్షన్ కావచ్చు, లేకపోతే ఇతర అన్ని కూడా సంక్షేమ పథకాలు సక్సెస్ రేట్ ఉంది. కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో, అదేవిధంగా దళిత బంధు విషయంలో కొంత ఫెయిల్ అయినటువంటి ఒక టాక్ ఉంది. అంటే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి కదా. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ రాలేదు. తర్వాత దళిత బంధు కూడా కేవలం హుజురాబాద్ ఎన్నికల ఉప ఎన్నికకు సంబంధించి మాత్రమే దాన్ని తీసుకొచ్చారు. దానికే హుజురాబాద్ నియోజకవర్గం పరిమితమైంది. కానీ మిగతా నియోజకవర్గంలో కేవలం 100 మంది మాత్రమే ఇచ్చారంటే ఆరోపణలకు మీ జగిత్యాల నియోజకవర్గం నుంచి మీ సమాధానం ఏంటి? డబుల్ బెడ్రూమ్ విషయంలో మీరు ఇప్పుడే చెప్పినాను, ఏ ప్రభుత్వం కూడా ఇన్ని వేల ఇండ్లు కట్టలేదు. ఉదాహరణ 4,520 ఇండ్లు ఇక్కడ, రూరల్లో ఒక 200 ఇండ్లు. ఇంటూ 4 రూమ్స్ వేస్తే దాదాపు 30,000 ఇండ్లు కట్టినట్టు. సో దట్ ఇస్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. రైట్, గ్రామాలలో 3,000 ఇండ్లు మొన్న గృహలక్ష్మి ఇచ్చాం. కరోనా రావడం వల్ల కొంత లేట్ అన్నమాట వాస్తవం. రెండవది దళిత బంధు ఇక్కడ కొంత ఇవ్వడం జరిగింది. కానీ రెండింటితో పాటు మీరు ఒక దళిత బంధు మాట్లాడుతున్నారు. కానీ దళితులకు మేము ప్రభుత్వం రాగానే ఒకనాడు 50 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చేది, 100 యూనిట్లు ఇచ్చాం. రెండవది దళితులకు పెళ్లి చేసుకుందామంటే బీదరికంలో ఉన్న వాళ్ళు వారే, అందులో డౌట్ లేదు. పరిస్థితి ఉంటే మొట్టమొదటగా కళ్యాణ లక్ష్మి వర్తింపజేసింది దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు. మూడవది ఇప్పటికి కూడా దళిత బిడ్డలు ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలకు పోతుంది. వారికి మంచి సర్కారు బడులలో సన్నబియ్యం పెట్టడం, ఇలా మొత్తం సర్కారు బడులు ఇంగ్లీష్ మీడియం చేయడం. ఈ రెండే కాకుండా గురుకుల పాఠశాలలు ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, 30 డిగ్రీ కళాశాలలు, దాంట్లో ఒకటి జగిత్యాల కూడా రెసిడెన్షియల్ అమ్మాయిలకు. సో ఈ రకంగా దళితులకు ఎన్నో రకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చే విధంగా చూసింది. దళిత బంధు పథకం అనేది దేశానికి ఆదర్శం. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే నిజం కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇచ్చినాం, మధ్యలో కొంత ఆగినమాట వాస్తవమే. మళ్ళీ మొన్న ప్రాసెస్ చేసినాం, బడ్జెట్ కూడా మంజూరు అయింది. మీ ఎన్నికల కోడ్ వాస్తవానికి ఇంత తొందరగా వస్తానుకోండి. 4వ నాడు ఓటర్ లిస్ట్ అయిపోయింది, 9వ నాడు ఇచ్చేసాం. ఛత్తీస్గఢ్ చూస్తే 9 నాడు ఇచ్చి మీరే చూస్తున్నారు 7 తారీఖు ఎలక్షన్, అంటే 28 రోజులు ఇచ్చాం. మాకు వచ్చేసరికి 50 రోజులు దాటింది. మా ఎలక్షన్ మామూలుగా డిసెంబర్ 8 తర్వాత పెట్టుకోవచ్చు, ఇంకా టైం కూడా ఉంది. కానీ డిసెంబర్ కూడా ఛాన్స్ రాకుండా నవంబర్ 30 వచ్చి రావడంతో కొంత ఆగిపోయింది. మేము లిస్టులన్నీ రెడీ చేసుకున్నాం. కొంత అందరికి ఒక్కసారి ఇవ్వలేం కాబట్టి దళితులలో వాళ్ళ సంఘాలను పిలిచి మాట్లాడే లోపల ఇదంతా కొంత ఇబ్బంది అయింది. తప్పకుండా మళ్ళీ గెలిచి అందరు కూడా దళిత బంధు కూడా ఇస్తాం. సో ప్రధానమంత్రి నిజామాబాద్ సభలో పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది. మీ నియోజకవర్గంలో రైతులు బీజేపీ వైపు ప్రభావితమయ్యే అవకాశం ఉందా? ఆల్రెడీ పసుపు బోర్డు విషయంలో రైతులకు పూర్తి విశ్వాసం కోల్పోయారు. అప్పుడే అరవింద్ గారు పచ్చి అబద్ధం బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. 15 రోజుల్లో పసుపు బోర్డు అన్నారు. అసలు పసుపు బోర్డు ఒక్కటే లాభం లేదు, దానికి మద్దతు ధర 15,000 మద్దతు ధర ప్రకటించారు. ఎప్పుడు కూడా 6,000 దాటలేదు. రైతులందరూ అమ్ముకున్న తర్వాత మొన్న రేటు పెరిగింది. కాబట్టి ఈ పసుపు బోర్డు, రేపటి నాడు షుగర్ ఫ్యాక్టరీ అని ఏది కూడా వాళ్ళు చెప్పేది నమ్మరు. ఓకే, ఏదైతే మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు ప్రధాన పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మీకు పోటీదారు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉందా? దీనిపైన ఎన్నికలపైన ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? రాజకీయాలలో ఇట్లాంటి సహజం, దాన్ని రెడీ టు ఫేస్. కానీ కొంత హుందాగా ఆరోపణలు చేసినా హుందాగా మర్యాదపూర్వకంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళం కదా, ఎప్పుడు కూడా జగిత్యాల ప్రాంతంలో ఇట్లాంటివి లేవు. మధ్యకాలంలో కొంత ఆరోపణలు, నాటకీయంగా మాటలు మాట్లాడడం బాగాలేదు తప్ప
అదర్వైజ్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎలక్షనే కదండి దాంట్లో. ఓకే. సో ఫైనల్ గా మిగతా రాజకీయాల్లో మిగతా నేత కంటే భిన్నంగా మీరు ఉంటారు. ఏదైతే మొన్న కూడా ఈసారి చివరిసారి ఎన్నికలు అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశారు. సహజంగా రాజకీయాల్లో శాశ్వతంగా ఉండడం కోరుకుంటారు, పదవులు కోరుకుంటారు, కానీ దానికి భిన్నంగా మీ విమర్శలు ఉంటుంది. అసలు ఎందుకు ఇట్లా మీ విమర్శలు? భిన్నంగా లేదండి. మొన్ననే కేటీఆర్ గారే చెప్పిండ్రు, సంజయనకు కేసీఆర్ గారు సేవా గుణం చూసి పిలిచి టికెట్ ఇచ్చాను. నేను చెప్పేది కాదు, అది అందరికీ తెలుసు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. వారి నోట మళ్ళీ రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఉన్న 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసినాం. నేను ఒక డాక్టర్గా చాలా రోజులు సేవ చేసిన తర్వాత రాజకీయాలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 51 ఐ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. ఓడిపోయినా అధైర్యపడలేదు. కొద్ది గొప్ప ఆర్థికంగా మొదటి నుంచి గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా తాతల నాయుడు కూడా ఫాదర్ పెద్ద అడ్వకేట్, నేను డాక్టర్. 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు 60 years క్రాస్ అయింది. ఇంకో 5 సంవత్సరాలు చేస్తే 65 years. 65 is a good age for retirement I feel. కాబట్టి నేను అన్న నెక్స్ట్ కూడా అవకాశం వస్తుంది, ఇంత సరిపోతుందనే భావన నాకుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ళలోనే గత పాలకులు ఒక 30-40 సంవత్సరాల్లో చేయలేనంత అభివృద్ధి చేయగలిగాం. ఇంకో 5 ఏళ్ళు ఇంకా బ్రహ్మాండంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవి చేసేసి మా రైతన్నలకు ఇక్కడ పెద్ద ఎత్తున ప్యాడీ పండిస్తున్నారు. కాబట్టి మెగా రైస్ మిల్, అదేవిధంగా మామిడి, నా స్వగ్రామం అంతర్గామం, అక్కడ అభ్యుదయ రైతులు డ్రాగన్ ఫ్రూట్ కూడా పండించారు. సో వాళ్ళ కోసం మౌలిక వసతులు కూడా మంచి మార్కెట్ కట్టించినాం. సో ఒకటి కోకోకోలా కానీ పెప్సీ వస్తే ఫ్రూట్ పల్ప్ కోసం ఇండస్ట్రీ వస్తే నిజంగా నా జీవితం ధన్యమైనట్టు. పట్టణంలో అతిపెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య. ఒక్క లేఅవుట్ లేదు. ఏ మోర్ నీళ్ళు ఎటువాలో తెలియదు, ఇంక్లూడింగ్ మై హౌస్. వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి అదొకటి చేయాలని ఉంది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటుంది అంతే తప్ప భిన్నంగా నాటకీయంగా లేకపోతే సింపతిక్ కాదు. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పటికే ఐఎమ్ సాటిస్ఫైడ్. మళ్ళీ పోటీ చేయమన్నారు, పోటీ చేసాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. కవితమ్మ గారి సహకారం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అందరం కూడా గెలవగలిగినాం. బీర్పూర్ మండలంలో నాటకీయంగా ఒక మండలం పోయింది, వెంటనే అదే నాయకుడు మళ్ళీ కేడీసీసీ డైరెక్టర్ కూడా అయ్యాడు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫైనల్గా మీరు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా ఒకవైపు కాంగ్రెస్ ఏమో తాము ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలపైన ప్రజలు విశ్వాసం ఉంచుతారు, అదేవిధంగా బీజేపీ ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతుంది కాబట్టి తాము అధికారంలోకి వస్తామంటున్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళ గ్యారంటీ డ్రైవరే లేడు. చెప్పాలంటే గ్యారంటీగా పార్టీ ఎవరు నమ్ముతారో తెలియదు. రెండవది, వారు గతంలో ఈ పథకాల హామీ అమలు చేయలేదు. వేరే రాష్ట్రాలలో భారతదేశం అంతా కూడా ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెసే. ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాలు పాలిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్లో కానీ, గతంలో పక్కనే ఉన్న మొన్నటి వరకు మధ్యప్రదేశ్, ఇప్పుడున్న కర్ణాటక ఎక్కడ కూడా ఇవి చేస్తలేరు. కాబట్టి ప్రజలు విశ్వసించారు. భారతీయ జనతా పార్టీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. వారు ఈ మధ్య కాలంలో వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ కాదు, ఇది పూర్తి అబద్ధాలు చెప్పే భారతీయ జనతా పార్టీ అయింది. అది ఈ పసుబోర్డు విషయంలో కావచ్చు. దాంతో పాటుగా జగిత్యాల పట్టణం నుంచి 3 జాతీయ రహదారులు పోతాయి. ఏ ఒక్క జాతీయ రహదారి గురించి కూడా వారు పట్టించుకోలేదు. కానీ నేనే చొరవ తీసుకొని వాళ్ళ డైరెక్టర్ జనరల్ నేషనల్ హైవేస్ కలిసి చలిగల్ రోడ్ 4 లైన్ మంజూరు చేయించుకొచ్చిన. వాళ్ళు ఎన్నడూ కూడా ప్రతిపాదన చెప్పలే, చేస్తామని చెప్పలే. అసలు జగిత్యాల నియోజకవర్గంకు మేము ఇది చేస్తామని చెప్పి ఈ ఎలక్షన్ల ముందు చెప్పలేదు. ఈ 4.5 ఏళ్ళు ఎంపీ గారు చేసింది లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ శాసనసభ్యులు రాగానే ఏమో చేస్తారని చెప్పి ప్రజలు 80% నమ్మరు. రెండవది, డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు. ఈ డబుల్ ఇంజిన్ గురించి మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. పక్కనే ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్, ఎక్కడో కాదు, మహారాష్ట్ర. ఎక్కడుంది మహారాష్ట్ర? నిజామాబాద్ దాటితే మహారాష్ట్ర, బాసర దాటితే మహారాష్ట్ర. అక్కడ నీళ్ళ పరిస్థితి ఏముంది, కరెంటు పరిస్థితి ఏముంది, అక్కడ పెన్షన్ ఎంత ఇస్తున్నారు, అక్కడ రైతులకు ఏమి ఇస్తున్నారు, అక్కడ విద్య ఎట్లుంది, అక్కడ వైద్యం ఎట్లుంది, జగిత్యాల ప్రజలందరికీ తెలుసు. తెలియదంటే తీసుకుపోయి కూడా చూస్తాం ఇంకా 50 రోజులున్నది. కాబట్టి ఆల్రెడీ తెలుసు ప్రజలకు. బాంబేకు చాలా సంబంధాలు ఉంటాయి. అక్కడ కళ్యాణ లక్ష్మి లేదు, బీడీ కార్మికుల పెన్షన్ లేవు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని విశ్వసించే అవకాశం లేదు. ఖచ్చితంగా విజయం నాదే. చివరిసారి అన్నదానికి కొంత జవాబు చెప్తే సరిపోతుంది నాకు. ఓకే, అభివృద్ధి ఏదైతే చేయాలనుకుంటున్నామో దాంట్లో. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా
నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను వాడిగా ఒక విషయం తెలియజేసిన, రాజకీయాలు అంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉండడానికి కాదు. రాజకీయాలు అంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీలో ఉండి, ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా కానీ అదే పార్టీలో ఉండి యువతను గెలిపించుకొని కూడా ప్రజలకు సేవ చేయొచ్చు. సో నేను ఒక 65-60 ఇయర్స్కు రిటైర్ అయిన తర్వాత ఇంకో 10-15 సంవత్సరాలు కూడా ఇదే పార్టీలో ఉండి యువతను ప్రోత్సహిస్తూ ప్రజాసేవలో మాత్రం కంటిన్యూస్గా ఇంకా ఉంటాను కూడా తెలియజేస్తాను. ఓకే, ఇది మొత్తానికి గత 30 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి జగిత్యాల నియోజకవర్గంలో కేవలం 5 సంవత్సరాల్లో తాను చేసి చూపించాను. తనను ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపిస్తే కనుక మిగిలిపోయినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐటీ న్యూస్, జగిత్యాల నుంచి.